రహదారి భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత. మన ఇంటి నుంచి బయటకు వెళ్లిన వ్యక్తి సురక్షితంగా తిరిగి రావాలని కోరుకునే కుటుంబ సభ్యుల ఆశలకు అజాగ్రత్త అనే ప్రమాదం తలిగితే ఆ వేదన వర్ణనాతీతం. అందుకే ప్రజల్లో మార్పు తీసుకురావాలనే సంకల్పంతో కర్నూలు జిల్లాలో ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించారు. 37వ జాతీయ భద్రతా వారోత్సవాలను పురస్కరించుకొని రవాణా శాఖ మరియు పోలీస్ శాఖల సమన్వయంతో భారీ హెల్మెట్ అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన డీఐజీ మరియు జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ విక్రాంత్ పాటిల్, అలాగే రవాణా శాఖ అధికారి శాంతకుమారి జెండా ఊపి ఈ ర్యాలీని ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా డీటీసీ శాంతకుమారి మాట్లాడుతూ జనవరి 1 నుంచి 30వ తారీఖు వరకు దేశవ్యాప్తంగా ఈ రోడ్డు భద్రతా మాసోత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు. శిక్షణ ద్వారా భద్రత, టెక్నాలజీతో పరివర్తన అనే నినాదంతో ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి తమ విలువైన ప్రాణాలను కాపాడుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. చాలా రోజులుగా మనం హెల్మెట్ ధరించడం గురించి ప్రజల్లో అవగాహన తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాము. కొన్ని రోజుల క్రితము నో హెల్మెట్ నో పెట్రోల్ అని ప్రతి పోలీస్ పెట్రోల్ బంక్లో కూడా, తర్వాత ప్రతి మేజర్ జంక్షన్లో మనం బ్యానర్స్ పెట్టడం జరిగింది. సో వీఆర్ కంటిన్యూస్లీ ట్రయింగ్ టు ఇంక్రీజ్ ద అవేర్నెస్ అమంగ్స్ ద పబ్లిక్. ఎందుకంటే ప్రతి టూ వీలర్ యాక్సిడెంట్లో మనం తీసుకుంటే దాదాపు 60 to 70% డెత్స్ మనం టూ వీలర్ యాక్సిడెంట్స్లో హెల్మెట్ వేసుకుంటుంటే ప్రాణాలు బతికి ఉండొచ్చు అనే ఒక స్టడీ చెప్తుంది. సో అగైన్ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి రిక్వెస్టింగ్ ఎవ్రీవన్ టు స్టార్ట్ వేరింగ్ హెల్మెట్స్, పర్టికులర్లీ టూ వీలర్స్ అందరూ. ఇన్ఫ్యాక్ట్ యాజ్ పర్ రూల్స్ వీలర్ రైడర్స్ కూడా వేసుకోవాలి. ఇట్ ఈస్ ఆల్ ఇప్పుడు ప్రజల్లో అగైన్ లాస్ట్ టైం కూడా నేను చెప్పడం జరిగింది, ఎవరో ఫైన్ వేస్తారో లేదా ఎవరో అడుగుతారో రూపొందించి నిర్వహించడం జరుగుతుంది. మన కర్నూలు జిల్లాలో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అలాగే రవాణా శాఖల యొక్క సమన్వయంతో ఇప్పటి వరకు అనేక కార్యక్రమాలని నిర్వహించడం జరిగింది. జనవరి 1న మన గౌరవ కలెక్టర్ గారి చేతుల మీదుగా కరపత్రాలను ఓపెన్ చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. అలాగే ఇప్పటి వరకు స్కూల్ బస్సు డ్రైవర్లకి కావచ్చు, అలాగే రోడ్డుపై ప్రయాణించేటువంటి టూ వీలర్ డ్రైవర్స్కి, అలాగే ఆర్టీసీ జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజెస్లో ఉన్న డ్రైవర్స్కి, ఇంకా అనేక మంది టార్గెటెడ్ గ్రూప్ని మనము ఐడెంటిఫై చేసి వాళ్ళకి అవగాహన కార్యక్రమాలని నిర్వహించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మనము ఈ కర్నూలు జిల్లాలో టూ వీలర్ హెల్మెట్ ర్యాలీని నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే, మనము రోడ్డు ప్రమాదాలని పరిశీలించినట్టయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిరోజు సగటున 23 మంది ఈ రోడ్డు ప్రమాదాల బారిన పడి మరణిస్తున్నారు. అలాగే గత సంవత్సరం 2025లో మన కర్నూలు జిల్లాలో ఈ రోడ్డు ప్రమాదాల బారిన పడి సుమారు 330 మంది మరణించగా 733 మంది గాయాల పాలవ్వడం జరిగింది. అలాగే చనిపోతున్న వారిలో కూడా అత్యధిక మంది 18 నుంచి 45 సంవత్సరాలు వయసు కలిగినటువంటి యువత ఉండడం అత్యంత ఆందోళన కలిగించే విషయము. దీన్ని నివారించడం కోసము యువతలో హెల్మెట్ని ధరించేటువంటి అలవాటుని పెంపొందించడం కోసము ఈ హెల్మెట్ ర్యాలీని మనం జిల్లా వ్యాప్తంగా నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా మనం చిన్న చిన్న అలవాట్లను మన జీవితంలో భాగం చేసుకున్నట్టయితే ఈ రహదారి ప్రమాదాలను 37th నేషనల్ రోడ్ సేఫ్టీ మంత్గా మనం జరుపుకుంటున్నాము. దీనిలో భాగంగా 1 జనవరి నుంచి 31 జనవరి వరకు ప్రతి స్టేటు, ప్రతి డిస్టిక్, ప్రతి హెడ్ క్వార్టర్లో, ప్రతి ఆల్ ఓవర్ ఇండియాలో ఈ యొక్క నేషనల్ రోడ్ సేఫ్టీ మంత్ జరుపుకుంటాము. దీనిలో భాగంగా ఈ మంత్లో వివిధ కార్యక్రమాలు, అంటే రోడ్ సేఫ్టీ అవేర్నెస్, రోడ్ సేఫ్టీ మేనేజ్మెంటు, హెల్త్ క్యాంప్స్, అదేవిధంగా స్పెషల్ డ్రైవ్స్ నిర్వహించడం జరుగుతుంది. మీరు గమనిస్తే గత సంవత్సరంలో ఓన్లీ కర్నూలు పట్టణంలో 42 మంది చనిపోవడం జరిగింది. 175 మందికి వివిధ గాయాలైనాయి. దాంట్లో 85 మందికి గిరిపేస్ ఇంజరీస్ అయినాయి. కనుక మేము కోరుకునేది ఒకటే, ప్రజలకు అందరూ కోరుకునేది, అది మీడియా ముఖ్యంగా ఏమంటే, మీరందరూ ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఇంటికి బయటకు వచ్చేప్పుడు మనము ఏ విధంగా షర్ట్ ప్యాంట్ వేసుకుంటామో, మనం ఇంట్లో ఉండే బయటకు వచ్చే మంచి బట్టలు వేసుకుంటామో, అదేవిధంగా మనం ఇంటి తలుపు దగ్గర గేట్ దగ్గర 2 హెల్మెట్ పెట్టుకొని వచ్చేవాళ్ళు ధరించాలని అలవాటు చేసుకోవాలి. ఈ విధంగా మనము మంచిగా వచ్చేప్పుడు బయటకు ఉంటామో, అదేవిధంగా మనం సంతోషంగా బయటకు వచ్చేప్పుడు సంతోషంగా